Don't forget to subscribe our channel and press the bell icon. హలో గైస్, గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు వచ్చేసి డే టూ అనుకూడదేమో, ఇది డే 3 అనాలేమో. ఎందుకంటే నేను మొన్న మధ్యాహ్నం బయలుదేరి నిన్న ఈవినింగ్కి రీచ్ అయ్యాను కదా. సో ఈరోజు ప్లాన్స్ అయితే పక్కా ఫిక్స్ అవ్వలేదు. బట్ రైట్ నౌ అయితే స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ మోరోవర్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు చెప్పాను కదా, లైక్ ఇది నార్త్ గోవాలో ఉంది. అండ్ వెగటర్ నిన్న కరెక్ట్గా చెప్పలేకపోయాను, అందుకే నేను ఈరోజు చెప్తున్నాను. సో అండ్ మోర్ ఓవర్ అండ్ ఐ వుడ్ షో యూ సమ్ షార్ట్స్ ఆఫ్ దిస్ రిసార్ట్. ఇట్స్ పర్ఫెక్ట్లీ క్లీన్, చాలా బాగుంటుంది. అండ్ ఇట్స్ వెరీ క్వైట్ బడ్జెట్లో కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇదే రిసార్ట్ గోవాలో ఎక్కడైనా చూసుకున్నా మినిమం ఇట్ కాస్ట్ లైక్ 4,000 ఆర్ 5,000 అలా ఉండొచ్చు. 5,000 ఉంటుంది మ్యాక్సిమం. బట్ ఇదేంటంటే కొంచెం ఇది బాగా బీచ్ నుంచి దూరమే. ఐ అగ్రీ విత్ దట్. బాగా నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ బాగా అంటే ఇట్ వాజ్ ఎ గుడ్ ప్లేస్ ఇన్ దిస్ గోవా. సో అక్కడైతే మనకి ఇదే రిసార్ట్ కావాలి అనుకుంటే 5,000 అయితే పక్కా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకా బీచ్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ బడ్జెట్ పెరుగుతూనే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే వెగటర్లో ఇట్స్ వాజ్ సమ్ వాట్ లో కంపేర్ టు బాగా. బట్ ఇది కూడా మంచి ప్లేస్. ఇక్కడ కూడా బీచ్ ఉంటుంది, ఇక్కడ దగ్గర అంజనా బీచ్ ఉంటుంది. ఈ వెగటర్ వచ్చేసి మనకి మపూసా అనేది బస్ స్టాండ్ అనమాట. ఐ మీన్ బస్సెస్ అన్నీ ఆగుతాయి ఆ ప్లేస్లో. అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఎవరు వచ్చినా సరే ఇట్ వాస్ కొంచెం దగ్గరే, ఎమ్మటే ఇక్కడికి వచ్చేయచ్చు మపూసా నుంచి. అండ్ నాకెందుకో ఈ ప్లేస్ అయితే కొంచెం పర్ఫెక్ట్ అనిపించింది. ఎందుకంటే బడ్జెట్లో ఉంటుంది. అండ్ ఏ ప్లేస్ అయినా సరే 10 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. సపోజ్ బస్సులో వచ్చాము, మనం బస్సులో వచ్చాక ఇక్కడ తిరగడానికి అయితే మనకి ఏ బస్ స్టాండ్లో అయినా ఎమ్మటే దిగిన వెంటనే వి విల్ హ్యావ్ దిస్ యాక్టివాస్. ఇక్కడ యాక్టివాస్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. సో మన యాక్టివాస్ వచ్చేసి 350 రూపీస్, 300, ఇంకా మంచిగా మాట్లాడి 300కి ఇస్తారు. డేకి 300 ఛార్జ్ చేస్తాడు. మనం జస్ట్ మన ఐడి కార్డ్ అక్కడ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఎమ్మటే యాక్టివా ఇచ్చేస్తారు. ఐడి కార్డ్ ఇన్ సెన్స్ యూ హ్యావ్ టు షో దేర్ డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి చూపెట్టాలి అంతే. యాక్టివ్ ఎమ్మటే మన చేతిలో కీస్ పెట్టేస్తారు. నథింగ్, ఇంకా అంతే. 300 ఇచ్చేసి వెళ్ళిపోవడమే. అండ్ ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ముందే అప్రాక్స్గా కౌంట్ అడుగుతాడు ఎన్ని రోజులు అని చెప్పి. బా ఏదో అనుకున్నాం. సన్ చూడు ఎలా పడుతుందో. వీళ్ళేమో ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దాం అంటున్నారు ఫ్రెండ్స్. ఓకే వెళ్దాము. అండ్ ఆఫ్టర్ దట్ చిన్నగా షాపింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. షాపింగ్ అంటే ఏం లేదు, ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక షర్టో తీసుకెళ్తా ఊరికే. అంటే మనకైనా రిమెంబరెన్స్ ఉంటుంది కదా, ఈ ఇయర్లో కొన్నాం, ఆ ఇయర్లో కొన్నాం అని చెప్పి. సో అది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఈ రోజుకైతే రూమ్ చేంజ్ చేయించేసాం. కొంచెం ఆ రూమ్ కన్నా ఇంకో పెద్ద రూమ్ ఒకటి దొరుకుతుంది. సో అందుకే ఈ రూమ్ చూపిస్తాను చూడండి. ఈ రూమ్ బాగుంటుంది, ఈ రూమ్ కూడా బాగుంది. ఓకే, కొంచెం కంపేర్ టు దాట్ వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది ఇది. సో ఇదే ఐ థింక్ 3,500కి దిస్ వాజ్ పర్ఫెక్ట్. వాట్ యు సే? వేరే వాటితో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇదే కాదు, మనకి దీనికన్నా ఇంకా బడ్జెట్లో కావాలన్నా మనకి రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. అప్రాక్స్గా 1,500 నుంచి స్టార్ట్ అవుతాయి. మంచి కొంచెం లైక్ ఏసీ ప్రొవైడెడ్ అన్నీ. లేదు ఇంకా కొంచెం తక్కువలో కావాలంటే బ్యాచులర్స్ ఓన్లీ సింగిల్గా వస్తే మనకి అదేమంటారు, బెడ్స్, షేరింగ్ బెడ్స్ ఉంటాయి అన్నమాట. అవి అయితే పర్ హెడ్ 400 to 450 అలా ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ చేసి హాస్టల్స్ అన్ని బెడ్స్ అని చెప్పి ఉంటాయి. సో వాటిలోనైనా దిగచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఎంత వచ్చినా సరే ఎండ్ ఆఫ్ ద డే పడుకోవడానికి వస్తాం తప్ప ఇక్కడే ఉండిపోం కదా హాలిడే అంటే. బట్ మేమేంటంటే కొంచెం వాట్ వీ సే స్విమ్మింగ్ పూల్ ఉన్నదానికి వెళ్దాం, స్విమ్మింగ్ పూల్ ఉన్నదానికి వెళ్దాం అని అనుకున్నాం. అందుకు ఇది తీసుకోవాల్సి వచ్చింది. సో ఓకే, అండ్ ఐ విల్ షో యూ ద షార్ట్స్ రైట్ నౌ. సీ వన్స్.
రే ఏంట్రా ఎండ ఇలా ఉంది. చచ్చిపోతాను రా బాబు, ఇంత ఎండ ఉంటే ఇంకా అయిపోతాం మన పని. మరి ఇందా బీచ్కి వెళ్దాం అన్నారుగా. ఇంకా అయిపోద్ది వెళ్తే బీచ్కి, మన పని కథం కేల్ కథం. మరి లంచ్ ఎక్కడెక్కడ చేసేద్దామా? అదే బెటర్. ఐ మీన్ ఇప్పుడు మళ్ళీ బీచ్కి వెళ్ళాలి అంటే వెగటర్ బీచ్ కూడా ఉంది, బట్ అంత 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 అనిపించదు. సో మ్యాక్సిమం బీచ్ అంటే అంజునా కానీ బాగా కానీ ఇక్కడికి క్యాలింగట్ కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ దగ్గరే వెగటర్కి దగ్గరలోనే వీ హ్యావ్ వన్ చపోరా ఫోర్ట్ అని ఉంటుంది. అక్కడ కూడా క్లిక్స్ బాగా వస్తాయి. బట్ ఏదైనా చెప్తున్నా కదా, సో ఏమంటారంటే క్లైమేట్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్ గోవా. మరీ సమ్మర్ టైంలో గోవా అంటారు, బట్ సమ్మర్ టైంలో వస్తే లిటరలీ ఐఎమ్ సేయింగ్ యూ దారుణంగా ట్యాన్ అయిపోతాం ఫర్ షూర్. ఎందుకంటే అనుకున్నంత కోల్డ్ అయితే ఉంటుంది ఎప్పుడు, బట్ నైట్స్ అయితే కోల్డ్ ఉంటుంది. అంతేగాని ఆఫ్టర్నూన్ టైమ్స్లో ప్లీజ్ డోంట్ బిలీవ్ దాట్. అండ్ సీరియస్లీ సేయింగ్ ఈ రిసార్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. బట్ ఐ లవ్ దిస్. యాక్చువల్లీ దిస్ వాజ్ మై సెకండ్ టైం కమింగ్ హియర్. ఫస్ట్ టైం వచ్చేసి 2018లో ఒకసారి వచ్చాను. అండ్ దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చినా ఇంకా ఇక్కడ లేను, వేరే చోటు ఉన్నాను. బట్ ఈసారి ఇక్కడ మళ్ళీ ఐ లవ్ దిస్ ప్లేస్ సీరియస్లీ. చూడండి అంబియన్స్ ఎంత బాగుందో. మన రూమ్ వచ్చేసి అటు సైడ్ లోపలికి ఇండివిజువల్ విల్లాస్ ఉంటాయి ఇలాగా, ఎవ్రీ వన్ కెన్ టేక్ దెమ్. ఇంకా పెద్ద విల్లా కావాలన్నా దే విల్ ప్రొవైడ్. ఐ మీన్ డిపెండ్స్ ఆన్ ద రూమ్ సైజ్ బట్టి డిపెండ్ అవుతుంది అన్నమాట కాస్ట్. ఎస్, కమింగ్ దోసా ఫంక్షన్ అంట. చక్కగా మన దోశలు దొరుకుతాయని చూద్దాం. సబ్ క్యా ट्रेडिशनल डोसा, मेन डोसा, चीज़ प्लेन डोसा, वड़ा, सब मिक्स करके खाएंगे. ठीक है, एक मेदू वड़ा लेंगे. हाँ वड़ा తీసుకుందాం ఇంకా. అండ్ डोसा भी ले लेते हैं. और डोसा में ही 2 चीज़ ले लेते हैं. ఇడ్లీ ఉంది, పొడి ఇడ్లీ ఉంది, వడ ఉంది, బాగానే ఉంది మెనూ అయితే. మన ఫుడ్ కూడా దొరికింది, కానీ అక్కడ యాక్చువల్ మన ఫుడ్ ఎక్కువ దొరకదు, ఇక్కడ దొరుకుతుంది. సో ఇక్కడ కానిచ్చేద్దాం, తీసుకుందాం. బట్ వన్ థింగ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఇట్ విల్ డిఫర్. లైక్ ఇప్పుడు మంచి పీక్ సీజన్ టైంలో వచ్చామనుకో, ఇదే నార్త్ గోవాలో ఇదే వెగటర్ బీచ్లో అదే రూమ్ మనకి 6,000 7,000 కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ రిసార్ట్లో రూమ్ అది ఇండివిజువల్ రూమ్స్ కదా. బట్ ఇన్ ద సేమ్ వే ఇప్పుడు అదే రూమ్ మాకు 3,500కి వచ్చింది. సో అది మాట అంటే మనకి ఎప్పుడు ఒకేలా ఉండదు, ఇక్కడ రేట్స్ చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ పీక్ సీజన్ వచ్చేసి డిసెంబర్ ఎండింగ్. ఐ మీన్ లైక్ డిసెంబర్ని స్టార్ట్ అయిపోద్ది, నవంబర్ డిసెంబర్ అండ్ జనవరి ఎండ్ కల్లా, ఈ టైం కల్లా ఇంకా క్లోజ్ అయిపోద్ది ఇక్కడ. ఇంకా ఈ బట్టలన్నీ చూసారు కదా, ఇవన్నీ కొంచెం తక్కువే ఉంటాయి. బట్ ఇష్యూ ఏంటంటే మనం ఇక్కడ వెగటర్లో ఉన్నాం కదా, ఈ వెగటర్ ఇందా చెప్పా కదా నార్త్ గోవా అని. ఇక్కడ ఈ వెగటర్లో కొంచెం లైక్ అంత కలెక్షన్ ఉండకపోవచ్చు. బట్ మిగతా ఇప్పుడు బాగా బీచ్ అని అది ఫేమస్ మాట. ఇక్కడ గోవాలో బీచ్ ఏంటంటే బాగా బీచ్ అన్నమాట. అక్కడ మనకి ఫేమస్ లేన్ ఏంటంటే టీటోస్ లైన్. నేను మ్యాక్సిమం ఈవినింగ్ వెళ్తాను, అక్కడ షాపింగ్ చూపిస్తాను ఇంకా ఎలా ఉంటాయో అక్కడ. సో అక్కడైతే మనకు చాలా కలెక్షన్ దొరుకుతాయి. అండ్ ఇంకా మనం ఎలా అంటే కాస్ట్ విల్ బి డిపెండెంట్. లైక్ ఇప్పుడు వాడు ఒక 300-400 చెప్తాడు, బట్ మీరు మాట్లాడుకుంటే నిజంగానే వాడు ఒక 200కి అలా ఇచ్చేస్తాడు. బట్ మనం మాట్లాడాలి జాగ్రత్తగా. అదే తెలియని వాళ్ళు వచ్చారంటే ఇంకా బాధేస్తారు గట్టిగా. కొంచెం అటు ఇటుగా మాట్లాడామంటే 500 అని కూడా చెప్పేస్తారు, ఒక్కొక్క టీషర్ట్ 500 అని కూడా చెప్పేస్తారు. సో మనం మంచిగా మాట్లాడుకుంటే కాస్ట్ బాగా తగ్గిద్ది. ఇక్కడ చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయి, ఇక్కడ అన్నీ అయ్యే షాప్స్. వెగటర్లోనే ఇన్ని ఉంటే మనకి బాగోలు అయితే మీరు అసలు ఎస్టిమేట్ కూడా చేయలేరు, అన్ని షాప్స్ ఉంటాయి. నేను ఈవినింగ్ వెళ్తాను కదా, అక్కడ ఖచ్చితంగా లాక్ చేస్తాను. ఎందుకంటే బాగాలో టీటోస్ లైన్ అన్నది చాలా ఫేమస్ ఫర్ షాపింగ్. A to Z అన్ని ఐటమ్స్ దొరికేస్తాయి అక్కడ మనకి. అమ్మాయిలకి కూడా ఉన్నాయి, అమ్మాయిలు అబ్బాయి అన్నీ దొరుకుతాయి. ఓబే లేరు ఇక్కడ ఇవన్నీ. ఇదిగో గోవా అంటే ఇంతే, జిగేలు ఉంటాయి. బట్ క్లాత్ అయితే బాగుంది ఇక్కడ, క్లాత్ అంతా బాగుంది. ఈ క్లాత్ కూడా బాగుంది. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే చూడ్డానికే బాగుంటాయి. ఇది అంత లేదు. మళ్ళీ దీన్నైతే క్లాత్ బాగుంది. బట్ ఈ ట్యాన్లో ఎలా వేసుకుంటారో అబ్బా నాకు అర్థం కాదు అసలు. కష్టం ఈ ట్యాన్లో ఇక్కడ ఇలాంటి బట్టలు వేసుకోవడం అంటే.
అండ్ మోర్ ఓవర్ గర్ల్స్ కూడా ఉంటాయి, అంటే ఫ్రెండ్ తను చూస్తుంది గర్ల్స్కి కావాలంటే తనకు తీసుకుంటుంది, అందుకే వచ్చాను. ఏంద్రా ఇది జారానా? ఇది హ్యాండ్ క్రాఫ్టెడ్ బ్యాగ్స్ అనుకుంటా, ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్టెడ్ బ్యాగ్స్. అండ్ ఇంకా గర్లీ ఐటమ్స్ ఇవన్నీ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈవెన్. ఏముంది, ఎవరికైనా నచ్చితే ఇక్కడ రావచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు. వైగటర్లో జంక్షన్ మాట ఇది. ఇక్కడ కొన్ని షర్ట్స్ ఉన్నాయి, చూస్తున్నా ఏమైనా నచ్చితే తీసుకుందాం అని చెప్పి. ఈ క్లాత్ కూడా బాగుంది ఈ కంపారిటివ్ దీంతో అయితే. చూద్దాం. ఎక్సెల్ అన్నీ ఎక్సెల్. మనం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అంటే కొంచెం సైజ్ చూసుకొని బెస్ట్, ఎందుకంటే ఇక్కడ సైజెస్ ఏమి. ఇది బాగుంది, ఏదో ఒక్క రోజుకి వేసేది ఇది. ब्रो ये अच्छा है ब्रो, ये भी अच्छा लग रहा है मेरे को. ठीक है दोनों ले लेते हैं. कितना भैया? 550 ईच. कितने में आएगा भैया बोल दे ना. 450 दे. नहीं 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 नहीं, आप बहुत ज़्यादा बोल रहे हैं आप. नहीं नहीं, हम लोग हमेशा लेते हैं ना. नहीं नहीं, बता देना लास्ट प्राइस बता देना. 400 नहीं 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 भैया, हम लोग तो जस्ट 500 देने पे तैयार है बस. अभी बोले हैं आपका ही सही दाम बोलो और ले लो. नहीं भैया 500 बस फाइनल थिंग. आपकी मर्जी है. चलो 750 दे. नहीं 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 भैया, हम लोग जा रहे हैं. ఏముంది ఇక్కడ కాకపోతే మనకు బాగా. नहीं नहीं अभी बोले हैं आपका ही. नहीं, मैं तो 500 बस, उससे ज़्यादा नहीं दे सकता. आपका ना मेरा सही दाम बोलो और ले लो. उसमें बोले हैं ठीक है चलो 600 में दे देना, इससे ज़्यादा मैं नहीं दे सकता हूँ. 650 दे. नहीं 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 600 दे दो 600 में दे दो. పర్లేదు 600కి 2 షర్ట్లు అంటే పర్లేదు కదా, తీసుకుందాం, చేద్దాం క్యాష్. యా సో ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అవుతుంది, టైం అరౌండ్ 5:30 అవుతుంది. అండ్ క్లైమేట్ చాలా బాగుంది, ఒకసారి చూడండి. యా చాలా బాగుంది క్లైమేట్. అండ్ ఇక్కడ వెగటర్ దగ్గరలోనే ఒక రెస్టారెంట్ ఉంది, టిట్లీ అని. సో అదేంటంటే కొంచెం పైన ఉంటుంది అనమాట, హిల్ టాప్లో. సో అక్కడి నుంచి సన్సెట్ చాలా బాగుండిద్ది అని చెప్పి రివ్యూ విన్నాను. అండ్ ఆ ఫ్రెండ్ కూడా వెళ్ళాడు, సో తనేమో సజెస్ట్ చేశాడు అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా బాగుంటుందని చెప్పి. అండ్ బీచ్ వ్యూ కూడా ఉంటుంది. ఇట్ విల్ బీ సెక్సీ ఐ థింక్ సో. సో వెళ్ళాము. అండ్ మధ్యాహ్నం అయితే ఇక్కడే హోటల్లోనే తినేసాము. అండ్ ఐ మీన్ లైక్ రిసార్ట్లోనే తినేసాము. సో ఇప్పుడు అక్కడికి బయలుదేరామన్నమాట. అండ్ ఆఫ్టర్ దట్ వీ విల్ సీ, ఐ మీన్ బాగా బీచ్ వెళ్దాం అనుకున్నాం కదా, చూద్దాము. ఓ రిసార్ట్లో ఇంకా ఆడుకుంటున్నారు అందరూ. ఓకే దెన్ మనం డైరెక్ట్గా హోటల్ దగ్గర కలుద్దాం, ఓకేనా? రెస్టారెంట్ దగ్గర, ఐ మీన్ యా. ఎంట్రన్స్ అయితే బాగుంది, చూద్దాం. వ్యూ देखना है. చూడడానికి అయితే బాగుంది. ఓ మై గాడ్ బాగుంది, ఎక్సలెంట్ ఉంది. సో నైస్. చూపిస్తాను అక్కడ వ్యూ చూడండి. సో ఇదే ప్లేస్ వచ్చేసి బాగుంది కదా. సో ఇక్కడైతే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బాగా బీచ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. ఎక్కడ బాగానా? బాగా బీచేనా? ఫస్ట్ హోటలా?
ఓకే దాని ఫస్ట్ హోటల్ అంటే దాని తర్వాత బాగా బీచ్. ఓకే అక్కడికి వెళ్ళదు. సో గాయ్స్ ఇదిగో ఇదే మనం చెప్పాం కదా టీటోస్ లైన్ అని చెప్పి. గోవాలో రియల్లీ చాలా ఫేమస్ లైన్. ఈ లైన్ మొత్తం షాపింగే అండ్ ఇటు కూడా షాపింగే అండ్ ఈ బ్యాక్ సైడ్ మొత్తం షాపింగే. ఈ లైన్ లోపలికి వెళ్దాం కదా, ఎక్కువ చెప్తాం. ఐ విల్ షో యూ సమ్. మొత్తం ఆగి చూపెట్టలేం కానీ బట్ గోవా మొత్తంలో బెస్ట్ లైన్ మాట ఇది. టీటోస్ లైన్ అంటారు. ఎగ్జాక్ట్లీ బాగా బీచ్ ఇంకా కొంచెం ముందుకెళ్తే బాగా బీచ్ వచ్చేసింది మనకి. ఇదే క్రౌడ్ నైట్ 4 వరకు ఉంటారు. ఎందుకంటే ఈ క్లబ్స్ ఈ పక్కన ఏదైతే ఉన్నాయో 3:30, 4 టైం తక్ మతలబ్ ఆ టైం వరకు ఓపెన్లోనే ఉంటాయి. దాని తర్వాత క్లోజ్ ఉంటుంది. అన్ని క్లబ్స్ ఎవరికి నచ్చిన సాంగ్స్ వాళ్ళు ప్లే చేసుకుంటారు క్లబ్స్లో. అలా ఉంటుంది, రచ్చరచ్చగా ఉంటుంది అసలు ఇక్కడ. యూ కెన్ సీ ఇక్కడ ఉన్న కలెక్షన్ మనకి గోవా మొత్తంలో ఎక్కడ దొరకదు. సీరియస్లీ చెప్తున్నా కదా. ఇక్కడ ఉన్న బట్టల కలెక్షన్ కానీ, హ్యాట్స్ కలెక్షన్ కానీ అండ్ ఈవెన్ టాటూస్ వచ్చేసి టాటూస్ మ్యాక్సిమం అందరు ఇక్కడే వేయించుకుంటారు అన్నమాట. మనకి అక్కడ తీసుకునే ఇంచులో హాఫ్ ఆఫ్ ద రేటే తీసుకుంటారు ఇక్కడైతే అసలు. సో గాయ్స్ ఇదిగో బాగా బీచ్కి వచ్చేసాం. అబ్బో నాయిస్ అసలు ఇక్కడైతే అందరూ ప్రతి రెస్టారెంట్కి ప్రైవేట్ పార్టీ. For more updates, you can follow us on Instagram and the link is given below.